చెప్తానా కాకుండా బాలు చెప్పండి సార్. 1 hour లో బ్యాంకాక్ మొత్తం ఖాళీ చేయించు సార్. పర్మిషన్ ఇంపాసిబుల్ సార్. కనీసం పటాయి సీట్ అయినా ఖాళీ చేయించు. చాలా కష్టం సార్. డాడీకి ఫోన్ చేయి. మీ డాడీ ఇక్కడ మినిస్టర్ కాదు సార్. కనీసం వాడినైనా కాల్ చేయించరా. వెళ్ళరా, ఎట్లీస్ట్ ఆ కుర్చీ అయినా తీసుకురారా. బతిమాలేద్దాం. స్టడీ కాప్ స్టడీ కాప్. ఆ కుర్చీ కాస్త ఇవ్వరా బాబు. కాల్ముక్త ఇవ్వరా బాబు. మా వాడు పిచ్చోడు, నువ్వు మెంటలు గడివి. ఆ కుర్చీ ఇవ్వరా బాబు, నన్ను చావు. ఆ ఎదవ కూడా ఖాళీ చేయను అన్నాడు సార్. కొనండ్రా, ప్రపంచంలో డబ్బుకు అమ్ముడుపోయింది ఏమీ లేదు, కొనండి సార్. అది బ్యాంకాక్ లో కూడా అమ్ముడుపోడు సార్. ఈ అవమానాలన్నీ నీ వల్లే కదే. హైదరాబాద్ లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఎంజాయ్ చేసా నన్ను బ్యాంకాక్ వరకు రప్పించావు కదే. వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, వేసేయడానికి వచ్చా. మా నాన్నిచ్చిన ప్రతి రూపాయిలో పావలా నిన్నేసేయడానికే. నేను తినకపోయినా వీళ్ళందరినీ పందుల్లా మేపుతున్నా. ఎందుకో తెలుసా? నిన్నేసేయడానికే. ఆ రోజు వెళ్లే ముందు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే మా నాన్న కొట్టిన చెంపదెబ్బ నీకు ఇంకా గుర్తుండేది. నేను బ్యాంకాక్ వచ్చేవాడిని కాదే. మా నాన్న కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ గుర్తొచ్చి చెవిలో మారు మోగుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంగ్లీష్ పదాల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. తెలుగులో క్షమించండి సార్. ఏ భాషలో చెప్పినా నాకు నచ్చదు. రాయ్ బాలు. గన్నే కదా సార్. వాటర్ లో చస్తావా, బుల్లెట్ తో చస్తావా? బుల్లెట్స్ ఏదిరా? మీరు గన్ అడిగారు కానీ బుల్లెట్లు అడగలేదు కదా. BMW కారు తండి. BMW. ఇప్పుడు కావాల్సిన కార్ కాదు, రన్ రాజా రన్. yes. See the song that sings forever. See the song that sings forever. అరే బా, ఏ అమ్మాయిని చూసినా అంజలిలా కనిపిస్తుంది ఏంట్రా? సూపర్. అరే నువ్వు అలాగే కంటిన్యూ అయిపో, రోజుకి అంజలి వస్తుంది నీకు. రాయ్ బాలు, ఈ బీచ్ లో ఉండొచ్చు. అవును సార్. హలో మిస్టర్, ఇటువైపు ఇండియన్ లీడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసారా? అది అడివా జువా? రాయ్ రాయ్ రాయ్, లేడీ అంటే జింక పిల్ల కాదు, ఆడపిల్ల. అమ్మాయా? అది నా చుట్టుపక్కల కూడా రాదు, ఇటు తెలియదు అనుకుంటా. ఎలా ఉంటది? సమంత లాంటి హెయిర్ స్టైల్. హే, ఐశ్వర్య ఐస్. యా ఎస్. ముక్కు తమన్నాలా ఉంటుందా? ఎస్ ఎస్ ఎస్. నవ్వితే చుట్టబొగ్గలు వస్తాయా? ఎస్ ఎస్ యా యా. పింక్ టాప్ బ్లూ స్కర్ట్. ఎస్ 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 యా కరెక్ట్. ఏయ్, నువ్వు చూసావా ఇంత కరెక్ట్ గా చెప్తున్నా? నువ్వు గ్రేట్ మ్యాన్. ఐఎమ్ నాట్ గ్రేట్. ఏంటి వాయిస్ మారి? ఇందాక కూడా వాయిస్ నాది కాదు సార్, మా వాడు డబ్బింగ్, నేను లిప్సింగ్ చేస్తాను అంతే. బొంగేం కాదు, నీకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు ఇప్పటిదాకా. ఎరా అమ్మాయి చూసావా? ఇదే వాయిస్.
నువ్వు నీకు అమ్మాయి డీటెయిల్స్ కావాలా నా డీటెయిల్స్ కావాలా? అమ్మాయి డీటెయిల్స్ కావాలి. అడ్రస్ ఇచ్చేళ్ళు. రాయ్ బాలు. ఎస్ సార్. వీడు కొంచెం తింగరోడ్లో ఉన్నాడు రా. మరి అదే కదా. బ్యాంకాక్లో అమ్మాయిలు కరువేటి. రాయ్ నువ్వు వచ్చావు. అంజలి ఎక్కడా? నాకు కావాల్సింది మసి కాదు, కసి కావాలి. అంజలి. మసా నేనా? నువ్వు అయిపోయినా రే. ఏయ్, ఈ అమ్మాయి నా మాజీ ఉడ్బి, నా పెళ్లి కాకుండా చేసిన ఆ కిలాడి కావాలి. పగ 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 రాయ్. పగ 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 వల్వర్లో ఒక్క బుల్లెట్ చాలుతుంది చంపడానికి. అవును కరెక్టే రా, అది ఖాళీ రా, అందులో బుల్లెట్స్ లేవురా. సారీ. లేవరా? మమ్మీ డాడీ గాడివి, నీకెందుకురా ఏదో బిల్డప్ లేదు. ఇందులో బుల్లెట్ ఉన్నాయా? ట్రై చేయనా? తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. అరే నువ్వు కిడ్నాప్ అయినట్టేరా. అర్జెంట్గా ఫోన్ చేసి మీ నాన్నని 50 లక్షలు పంపమని చెప్పు. రాయ్ నన్ను చంపలేరురా. తెలుసు, అందుకే చంపేద్దాం అనుకుంటున్నాం. అది డమ్మి గన్ను కదా, మర్చిపోయాను. ఇప్పుడు కూల్ రా, కూల్ మాట్లాడరా. మాట్లాడరా బాబు. గౌతమనంద ఉచ్చులో పడ్డ కోడ్ల ముచ్చులాగా అలా ఉన్నావేంటిరా? అరే నీ బ్యాక్ డ్రాప్ చూస్తే ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టు ఉన్నావు. ఏం జరిగింది నాన్న? డాడ్ నేను కిడ్నాప్ అయ్యాను డాడ్. బ్యాంకాక్ లో ఉన్నాను. సెండ్ మీ 50 lakhs. అరే కిడ్నాప్ అయితే కిడ్నాపర్ కదా మాట్లాడాలి, నువ్వు మాడతావేంటిరా? ఇది బ్యాంకాక్ స్టైల్. అరే మరి ఇప్పుడు డబ్బులు అయిపోతే ఏం చేస్తారు? వీన్ని కూడా వేసేస్తా. అరే స్కై పాగిపోయింది, గన్ పేలింది. కొంపతీసి వీడు చెప్పేసి ఉంటాడంటావా? బాబు స్పీడ్ గన్ సౌండ్ బట్టి మర్డర్ అయిందనుకుంటా సార్. అమ్మా నాకేం సంబంధం లేదు. వీడబ్బా. హలో హలో మినిస్టర్ గారా? అవునండి సార్ మీ వాడు ఇక్కడ మర్డర్ చేశాడు. అమ్మా మీటింగ్ సేఫ్ గా రావాలంటే నాకు అర్జెంట్గా 50 లక్షలు పంపించండి. వద్దు రాజా, 50 lakhs వెంటనే పంపిస్తాను. నా పొత్త రత్తాన్ని సేఫ్ గా ఉంచుంటాయన. ఓకే లే, ఇక్కడ డ్రామా అయిపోయింది. అరే గంటలు 50 లక్షలు వస్తున్నాయి. ఫుల్ హ్యాపీ రా, ఫుల్ ఎంజాయ్. అదృష్టానికి డ్రెస్ వేస్తే అది నువ్వు, కానీ నన్ను దురదృష్టంలా వెంటాడుతున్నావే. హే నేను మినిస్టర్ కొడుకుని. అందం, అభినయం, డబ్బు అన్ని ఉన్నా నన్ను వదిలేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు. ఎవరా? బాయ్ ఫ్రెండా? చెప్పు. హలో, లవర్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఒకటే. ఉన్నాడు, వాడి పేరు దయా. వాడికి లేందే అది. డిపార్ట్మెంట్ పరువు తీయడానికే పుట్టాడు. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్. దయా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 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 పోలీస్. ఎందుకట్ట అరుస్తావు? నీకు వినబడద్దేమోనే. వినపడుద్ది. చూడు భయ, ఈ అమ్మాయిలు అందరి సర్దాలను తీర్చేస్తారు. ఇంకా డైలాగ్ ఉందా? ఈ గుంట నా సర్దా కూడా తీర్చేసింది. అయినా మారుతున్నాను, ఇంకా గ్యారంటీ లేదు. నీకోటి చెప్తాను భయ్యా, అందుకే కాజోల్ మై ఆగయా. కాజోల్ 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 ఒలే కాజోల్. ఈడొకడు చూస్తున్నారు. కాజోల్ కాజోల్ కాజోల్. Tamna prani modi e un thousand
నేను పులులతో డాన్సులు ఆడినేవాడిని. ఏ పార్క్ లో? ఏయ్ నా ముందే పులి డాన్స్లా. ఏయ్ శకలక శంకర్కు డూపులా ఉన్నావు. నువ్వు దయా ఏంటి? సంపూర్ణేష్ డూపులా ఉన్నావు. తమరెవరో? నందా. పందిలా ఉన్నావు నువ్వు. నందేట నందా, గౌతమ్ నందా. నా విలువలేంటో నీకు తెలియదు. ఎవరని తెలుసు కూడా ఈ అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకోను. నీ విలువేంటో ఇప్పుడే అర్థమైంది. రాయ్ ఆకాశం మీద ఉమ్మేయడం, నాలాంటి వాడి మీద నిందేయడం సబబు కాదు. పదా, దీనికి లవరుందన్న విషయం నాకు తెలియదు. అడిగితే కదా తెలిసేదే. రాయ్ నా లోపల ఉన్న ఇగోని టచ్ చేస్తే తట్టుకోలేవు. నీకు లోపల ఇగో అట్ట అవుద్దేమో, ఎంకటైర్కి వైఫై లాగా ఉంటదేమో, కానీ నాకు చాక్లైట్ లాగా. చాక్లెట్ కాదు, షార్ట్ లైట్. అదే చాక్లైట్ లాగా స్టేట్ కంట్రీ వరల్డ్ మొత్తం ఉంటదా. కీలు గుర్రం లాంటి నన్ను కెలక్కు. పోలీసు వైపు బతికిపోయావు. గంతి అయితే చైతి రేయ్, ఇద్దరు బాదుకుంటే యుద్ధం. అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. రేయ్ యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు దండయాత్ర అంటే భయపడతానా? ఏంటి నాకు ఈ టార్చర్? చూడదయ్యా, పవన్ అన్న చెప్పినట్టు లాస్ట్ పంచ్ మంది అయితే. హలో సిచ్యువేషన్ కి సింక్ లేకుండా బానే మాట్లాడుకుంటున్నారు. ఇంకోసేపు ఇక్కడే ఉన్నారనుకో మాడి మసైపోతారు. ఎందుకు? రేయ్ క్లోనింగ్ బేబీకి డెవలపింగ్ లేనట్టున్నావు. ఎవడ్రా నువ్వు? హలో అక్కడ బాంబు పెట్టింది నేనే. బాంబా? బాంబా 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 అమ్మవారు తప్పించుకున్నాడు.